తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని ప్రత్యేక పరిపాలనా అధికారి పాండవుల శంకర్ తెలిపారు. మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీలో మొదటి రోజు నిర్వహించిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీల్లో ఉండే అనుబంధ సంఘాల నాయకులు, యువకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, అధికారులందరూ బాధ్యతగా తీసుకుని 5 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు సూచించారు. అదేవిధంగా గ్రామంలో అన్ని వార్డుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్యం నిర్వహించారు. పిచ్చి మొక్కలు తొలగించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురికి కాల్వలు, ట్యాంకులు శుభ్రపరిచి ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చేయాలని వారు సూచించారు. అనంతరం పాఠశాలలో శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ పద్మ, మాజీ ఎంపీటీసీ కొర్ర గౌతమి, రామ్సింగ్ నాయక్, మాజీ సర్పంచ్ నేనవ శ్రీను నాయక్, ఉప సర్పంచ్ చిన్నా నాయక్, అంగన్వాడీ కమలం, ఏఎన్ఎం విద్యావతి, గ్రామస్తులు నార్య నాయక్, లక్ష్మణ నందులాల్, జైపాల్ భిక్యా తదితరులు పాల్గొన్నారు. శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం అది పచ్చదనం, స్వచ్ఛదనం. అంటే ఈ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ మొక్కలను పెంచడం ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం. ఈరోజు ఏంటంటే ఈ మన బ్లీచింగ్ పౌడర్ చల్లి మోరికాలలో క్లీన్ చేయించి రోడ్ల మధ్య ఉన్న చెత్తను ఎదిరించి మనం వాస్తవానికి శ్రమదానం చేయాలి. ఊర్లో ప్రజలందరూ వచ్చి మనం గ్రామ పంచాయతీ చుట్టుపక్కల ఉన్నా, మన ఇంటి పక్కల ఉన్నా అవన్నీ తీసి ఫోటోలు పెట్టాలి. ఆల్బమ్ తయారు చేస్తుంది. అంటే మీ ఇంటి పక్కన నువ్వు చేసినా నీ ఫోటో తీసి ఆల్బమ్ తయారు చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే ఫోటోలు తీసి మన ఆల్బమ్ తయారు చేసి మన ఆఫీసులో పెడితే ఇలా నువ్వు ఉండొచ్చు, పోవచ్చు, కానీ ఆల్బమ్ ఎన్నాటికి ఉంటుంది. అంటే పలానా రోజు పలానా కార్యక్రమంలో పలానా ఫోటో తీయలే ఇది నేనే అని ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఈ బ్యానర్లు పట్టుకొని ప్రజాప్రతినిధులతోటి, గ్రామ ప్రజలతోటి, గ్రామ సంబంధిత అధికారులతోటి గ్రామంలో శానిటేషన్ అంటే క్లీనింగ్ ఎట్లా ఉంది, పిచ్చి మొక్కలు మొలిచి ఆ చెత్త ఏడుదాన్నే ఉండి మోరీలు తీయకుండా ఉండడం, దాంట్లో బ్లీచింగ్ కొట్టకుండా ఉండడం వల్ల ప్రజలకు రోగాలు వస్తాయి. ఆ రోగాలు వచ్చి మీరు ఇక్కడ ఇంటికాడ ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఇప్పుడు పని చేసుకోకుండా హాస్పిటల్ పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన ఇల్లు శుభ్రంగా ఉంచుకో.